now we are going for the studio tour. Look at your right hand side, right side చూడండి, ప్లేస్ ని యురేకా అంటారు. దిస్ ఇస్ యువర్ టూర్ స్టార్టింగ్ పాయింట్ అలాగే ఎండింగ్ పాయింట్. ఇంగ్లీష్ ఓకేనా, తెలుగు మాట్లాడుకుందామా? తెలుగు ఓకేనా, మిక్స్ ఓకేనా? మిక్సింగ్ ఓకే. రైట్ సైడ్ చూడండి కార్నర్ లో ఫండుస్తాన్. ఫండుస్తాన్ వచ్చేసి స్పెషల్లీ ఫర్ యూ చిల్డ్రన్స్ అట్రాక్షన్ ఉంటుంది. ఇన్సైడ్ వీఆర్ హ్యావింగ్ 3 మేజర్ అట్రాక్షన్స్. రెయిన్ డాన్స్ విత్ లైవ్ డీజే, డోమ్ థియేటర్ మినీ సర్కస్ షో అండ్ బొడాసురా. స్కేరీ హౌస్ లా ఉంటుంది కానీ స్కేరీ హౌస్ కాదు. ఆఫ్టర్ ద స్టూడియో టూర్ మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఇక్కడ డ్రాప్ చేసినాక 5:30 షోస్ చూసుకుని ఫండుస్తాన్కి వెళ్ళొచ్చు. సో లుక్ అట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఉంటుంది వాల్ మీద. అది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్. ఇన్ 2006 2006లో ఫిల్మ్ సిటీ వాజ్ రికగ్నైజ్డ్ బై ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ ఇన్ ద వరల్డ్. తెలుసా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు? స్పెషల్ రికగ్నైజేషన్ ఉంటుంది. రైట్ సైడ్ చూడండి, 2-in-1 గార్డెన్. ఇది వచ్చేసి బయట నుంచి చూస్తే ఢిల్లీలో ఉన్న ముఘల్ గార్డెన్ లాగా, లోపలికి వెళ్ళి చూస్తే మైసూర్లో ఉన్న బృందావన్ గార్డెన్. సో at one place we can experience 2 different locations. తెలుగు మూవీ తెలుసా రాజా అందరికీ, సౌందర్య గారి మూవీ మల్లెలవాన సాంగ్ విన్నారా? అది ఇక్కడే షూట్ చేశారు. నా లుక్ అట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూడండి, సియారా గార్డెన్. సియారా గార్డెన్ is specially famous for a group song shooting. హిందీ మూవీ దట్టి పిక్చర్ ఉంటుంది, ఉల్లాలా ఉల్లాలా సాంగ్ విన్నారా? అది ఒకటి. జులై మూవీలో ఓ మధు సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. రైట్ సైడ్ చూడండి, ఏంజల్స్ ఫౌంటైన్. దిస్ ఇస్ ద టాలెస్ట్ ఫౌంటైన్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ, ఇన్స్పైర్డ్ విత్ ద గ్రీక్ ఆర్కిటెక్చర్. ఫిల్మ్ సిటీలోనే ఇది ద టాలెస్ట్ ఫౌంటైన్. దీన్ని గ్రీక్ ఆర్కిటెక్చర్తో చేశారు. హిందీ మూవీస్లో చూడొచ్చు సండే, ఆల్ ద బెస్ట్. అలాగే తెలుగు ఖడ్గం. లెఫ్ట్ సైడ్ చూడండి, లుక్ అట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, బ్లాక్ కలర్ స్టేజ్ అండ్ ద గార్డెన్. So this is called Limelight Garden. Limelight is especially famous for a corporate events, award functions and marriage parties. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో చూడొచ్చు, పల్లవి మ్యారేజ్ ఈవెంట్ సీన్స్ ఉంటాయి కదా, అల్లు అర్జున్ మూవీ, అవన్నీ కూడా ఈ లోపల షూట్ చేశారు. సో ఇది ఒక మూవీ షూటింగ్స్కే కాదు, రామోజీ ఫిల్మ్ సిటీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఏ మూవీ షూటింగ్స్. ఇక్కడ మనం కార్పొరేట్ ఈవెంట్స్, ఈవెన్ మ్యారేజెస్ కూడా చేసుకుంటారు. ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్లో. లెఫ్ట్ సైడ్ చూడండి, ఆన్ ది టాప్ ఇట్స్ రాజస్థానీ థీమ్ హవా మహల్. హవా మహల్ తెలుసు అందరికీ, జైపూర్. ఇట్స్ జస్ట్ స్మాల్ పార్ట్ ఆఫ్ హవా మహల్, లైక్ విండో లాగా అనుకోవచ్చు, అంత స్మాల్ పార్ట్. సుస్వాగత మూవీలో చూడొచ్చు, ఏ స్వప్నలో కల సౌందర్య రాసి తెలుగు సాంగ్ షూట్ చేశారు. So Hawa Mahal is the highest viewpoint in Ramoji Film City. We all can have a panoramic view on top of the Hawa Mahal. పైన నుంచి అట్లీస్ట్ 40 to 50% వరకు రామోజీ ఫిల్మ్ సిటీ అనేది కవర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యాం కదా, యురేకా. ఆ యురేకాతో సహా కార్పొరేట్ బిల్డింగ్స్ అన్నీ కూడా పైన నుంచి చూడొచ్చు. రైట్ సైడ్ చూడండి, అక్కడ రౌండ్ సర్కిల్ గార్డెన్ వెనకాల చరిష్మా గార్డెన్ అంటారు. ఆ గార్డెన్కి ఒక స్పెషాలిటీ ఉంది. మూవీస్లో హీరోయిన్ ఆర్ హీరో ఏ కాస్ట్యూమ్ అయితే వేసుకుంటారో ఆ కాస్ట్యూమ్ కలర్ ప్రకారం 2 నెలల ముందే అక్కడ అనేవి ఒరిజినల్ ఫ్లవర్స్ అనేవి ప్లాన్ చేసేస్తాం. బ్యాక్ సైడ్ చూడండి, లుక్ అట్ యువర్ బ్యాక్ సైడ్ ఆన్ దిస్ రోడ్. ఈ స్ట్రీట్ ఉంది కదా, ఇదంతా కూడా పామ్ స్ట్రీట్ ఆఫ్ కేరళ అంటారు. స్పెషల్లీ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఎంట్రీ సీన్ షూటింగ్స్కి ఫేమస్ లొకేషన్. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా, ఎల్లో కలర్. ఈ బిల్డింగ్ పేరు చదవండి, ఏంటిది? ముందుంది చూడండి, ఏం పేరుంది? మాయాలోక్. సో హవా మహల్ పైన నుంచి కిందకి వస్తే మాయాలోక్ ఉంటుంది. మాయాలోక్ షో చూసుకునే తర్వాత లెఫ్ట్ సైడ్ చూడండి, రెడ్ వాల్, జాపనీస్ గార్డెన్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. లోపల జాపనీస్ థీమ్లో ఉంటుంది మొత్తం కూడా. అండ్ ఆఫ్టర్ దిస్ ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది ముందు. ఇక్కడ నుంచి మీకు ఎకో టూర్ బస్సెస్ ఉంటాయి. యాక్చువల్గా వచ్చేసి స్టూడియో టూర్ మనకి 3 hours పడుతుంది కంప్లీట్ అవడానికి. బట్ మీకు చాలా లెస్ టైం ఉంది కదా, మీరు ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని సార్ వాళ్ళ మాట విని లొకేషన్స్ వచ్చి ఫాస్ట్గా వచ్చి బస్ బోర్డ్ చేస్తారు, అప్పుడే మీరు లొకేషన్స్ అనేవి కవర్ చేస్తారు. సో లాస్ట్ లొకేషన్ వచ్చేసి మీకు ఎకో టూర్ ఉంటుంది. బర్డ్స్ పార్క్, బటర్ఫ్లై పార్క్, కృపాలు కేవ్స్ అండ్ బోన్సై గార్డెన్. అది అయిపోయినాక అప్పుడు యురేకాలో డ్రాప్ చేస్తారు. ఆ బస్సెస్ ఇక్కడ నుంచి అవైలబుల్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ కొన్ని హౌసెస్ కనపడుతున్నాయి కదా, వీటిని ఫ్లెక్స్ హౌసెస్ అంటారు.
ఫస్ట్ హౌస్ గుర్తుపెట్టారా? రెబల్ మూవీలో ప్రభాస్ గారి హౌస్ లాగా చూపిస్తారు. అలాగే ఈగా మూవీలో సందీప్ కిషన్ గారి విలన్ హౌస్ లాగా చూపిస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి హౌస్ కి కూడా 4 ఎంట్రీస్ ఉంటాయి. ఫర్ ఈ హౌస్ కి చూడండి, ఇటు ఒక ఎంట్రీ ఉంది, లెఫ్ట్ కి రైట్ ఉంటుంది, ఇక అక్కడ బ్యాక్ ఒక ఎంట్రీ ఉంది, ముందు కూడా ఇంకో ఎంట్రీ ఉంటుంది. బట్ లోపల మాత్రం ఇట్స్ లైక్ ఎ నార్మల్ హౌస్ యాజ్ యూజువల్ ఉంటుంది. బట్ అవుట్ సైడ్ ఉంది విత్ 4 డిఫరెంట్ ఎలివేషన్స్. సో ఫర్ సపోజ్ ఎందుకు అలా పెట్టారంటే, మూవీస్లో హీరోయిన్ ఫారెన్లో ఉంటే హీరో వచ్చేసి ఒక హైదరాబాద్లోనో ఎక్కడో ఒక సిటీలో ఉంటారు. విలన్ కమెడియన్ కూడా మెయిన్ క్యారెక్టర్స్ అందులో. సో ఒకటే హౌస్లో 4 మెయిన్ క్యారెక్టర్స్ హౌసెస్ అనేవి ఇక్కడే షూట్ చేసేస్తారు. ఫ్రంట్ హీరోయిన్, బ్యాక్ హీరో, వన్ సైడ్ విలన్, వన్ సైడ్ కమెడియన్ హౌస్. సో దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా బయటనే 4 ఎలివేషన్స్ అనేవి కవర్ అయిపోతాయి. రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ అంతా బ్రౌన్ వాల్ ఉంది కదా, గేట్వే ఆఫ్ ఇండియా రెప్లికా ముంబై సే ఫర్ షూటింగ్ పర్పస్. అవన్నీ కూడా నార్త్ ఇండియన్ లొకేషన్స్ ఉంటాయి మొత్తం. బాహుబలి మూవీలో బిఫోర్ మనోహరి సాంగ్ ఇద్దరు హీరోస్ కలిసి దొంగని పట్టుకుంటారు, గుర్తుందా? స్పెషల్ సాంగ్ వచ్చే ముందు ఆ సీన్స్ అన్ని కూడా ఈ లొకేషన్ లోపలే షూట్ చేస్తారు. ఈవెన్ చావా మూవీ చూస్తే కూడా ఫాస్ట్ ఫైటింగ్ సీన్ ఉంటుంది. గంగూబాయ్ కాటియావాడి ఇవన్నీ కూడా ఈ లోపలే షూట్ చేశారు. ఈ బిల్డింగ్స్ చూసారా? శ్యామ్ సింగరాయ్ మూవీలో చూడొచ్చు. వాళ్ళు మ్యారేజ్ చేసుకొని కోల్కతా వెళ్ళిపోయే హౌసెస్లో ఉంటారు కదా, సేమ్ ఇవే హౌసెస్ అవి. సో అగైన్ ఈ స్ట్రీట్ వచ్చేసి కోల్కతా షాపింగ్ కాంప్లెక్స్ స్ట్రీట్ లాగా షూట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా పర్టికులర్గా తమిళ్ మూవీ విశ్వాసంలో చూడొచ్చు. నయనతార మూవీ విశ్వాసం అండ్ శ్రీమంతుడు మూవీ శృతి హాసన్ హాస్టల్. ఈ స్ట్రీట్లో ఈ ఎండింగ్లో మీరు మిరాయ్ మూవీ హీరో చైల్డ్హుడ్ సీన్ షూటింగ్ కూడా చూడొచ్చు. బ్లూ కలర్ కార్తో తన చైల్డ్హుడ్ సీన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ అక్కడ వైట్ కలర్ స్ట్రక్చర్ ఉంది కదా, ఒకటి గురుద్వారా అంటారు. చాలా బిల్డింగ్స్ కూడా ఇక్కడ విత్ జస్ట్ సింపుల్ పెయింటింగ్ డిఫరెన్స్తో చాలా ఎలివేషన్స్ షూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ వైట్ కలర్తో ఉంది కదా, దాన్ని గురుద్వారా లాగా షూట్ చేసుకుంటారు. అదే గోల్డ్ పెయింట్ వేస్తే గోల్డెన్ టెంపుల్, గోల్డెన్ అమృత్సర్ టెంపుల్ లాగా కూడా షూట్ చేస్తారు. రైట్ సైడ్ చూడండి, రోడ్ అంతా కూడా మగధీర మూవీలో స్టార్టింగ్ రామ్ చరణ్ సార్ ఇంట్రొడక్షన్ సీన్ లో చూడొచ్చు. తన బెట్ వేసి బైక్ రేస్ కి వెళ్తాడు కదా, స్టంట్ సీన్, ఆ సీన్స్ అన్ని. అక్కడ స్టెప్స్ కనపడుతున్నాయా మీకు? రైట్ సైడ్ ఈ గోడ వెనుకల పైకి స్టెప్స్, అది టెంపుల్ ఉంటుంది పైన. చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా? వీడియోస్ ఆఫ్ చెన్నై ఎక్స్ప్రెస్, అందులో ఫేమస్ సీన్ ఏంటి? టెంపుల్. హీరో హీరోయిన్ ఎత్తుకుని 300 స్టెప్స్ క్లైమ్ చేస్తారు టిల్ ద టెంపుల్. ఆ సీన్స్ అన్ని కూడా ఇక్కడే షూట్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ చూడండి విలేజ్ లొకేషన్. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ, మీనమ్మ విలేజ్, బాహుబలి, ట్యాక్స్ కలెక్షన్ సీన్స్ అన్ని కూడా ఇక్కడే షూట్ చేశారు. ఇదంతా కూడా ఒక టిపికల్ సౌత్ ఇండియన్ విలేజ్ లాగా ఉంటుంది. అండ్ దోస్ ఆల్ హౌసెస్ ఆర్ ఓన్లీ ఫర్ ఏ అవుట్ సైడ్ షూటింగ్ పర్పస్. ఇన్సైడ్ దేర్ ఆర్ నో రూమ్స్ ఎట్ ఆల్. లోపల ఎటువంటి రూమ్స్ అనేవి ఉండవు. మనకు హౌస్ లాగా కనపడుతుంది కానీ అవి జస్ట్ ఒక స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది అక్కడ. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, లుక్ అట్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్. ఫస్ట్ బిల్డింగ్ ఉంది కదా, కార్పొరేట్ బిల్డింగ్, హెడ్ ఆఫీస్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ. ఆపోజిట్ టు దట్ ఈటీవీ భారత్, ఈటీవీ, ఉషా కిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఈనాడు తెలుగు న్యూస్ పేపర్. న్యూస్ చూసి అలవాటు ఉందా? నిజాలు మాట్లాడుతున్నాం, నిజంగా ఉందా? ఓకే. ఈటీవీ లైవ్ న్యూస్ ఇక్కడే టెలికాస్ట్ చేస్తారు. అండ్ ఆల్సో న్యూస్ పేపర్ కూడా తెలుసుంటే ఈనాడు is the largest circulated newspaper in both Telugu states, Telangana and Andhra Pradesh. డైలీ న్యూస్ పేపర్ కూడా ఇక్కడ నుంచే పబ్లిష్ అవుతుంది. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ అని చెప్పేసి అంటారు. అవన్నీ కూడా ఒరిజినల్ బిల్డింగ్సే, మూవీ సెట్టింగ్ కాదు. ఫిలిం సిటీ ఫౌండర్ వచ్చేసి రామోజీరావు గారు, శ్రీ లేట్ రామోజీరావు గారు 1991లో ఈ ల్యాండ్ అనేది పర్చేస్ చేశారు. అండ్ ఇన్ ద ఇయర్ 1992 he started a construction. So by the year 1995 whole construction was finished. సో కన్స్ట్రక్షన్ అయిపోయినాక 1996 నుంచి మూవీస్ అనేవి షూట్ చేయడం ఇక్కడ జరిగింది. ఫస్ట్ తెలుగు ఫిలిం వచ్చేసి మా నాన్నకు పెళ్ళి, హిందీ మూవీ బడే మియా చోటే మియా, హాలీవుడ్ మూవీ నైట్ ఫాల్ అండ్ క్రొకోడైల్, కన్నడ స్పర్శ, తమిళ్ కొండాటం, మలయాళం పత్రం. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మూవీస్ కూడా ఎవ్రీ లాంగ్వేజ్ నుంచి కదా. ఫిలిం సిటీ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయినాక ప్రతి లాంగ్వేజ్లో నుంచి ఫస్ట్ షూట్ చేసిన మూవీస్ అవి, అది రామోజీ ఫిలిం సిటీలో. సో 1999లో టూరిజం అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ. అండ్ ఇన్ 2006 ఫిలిం సిటీ వాజ్ రికగ్నైజ్డ్ బై ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్.
గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైంలో 1666 ఎకర్స్ ఉన్నాయి, బట్ నౌ ఇట్ ఎక్స్టెండెడ్ టు ది 2000 ఎకర్స్. లెఫ్ట్ సైడ్ చూడండి, అది చిన్న ఒక లేక్ లాగా ఉంది కదా, హాలీవుడ్ మూవీలో చూడొచ్చు క్రొకోడైల్ సీన్స్ అన్ని కూడా ఇక్కడే షూట్ చేశారు. అండ్ ఆ హిల్స్ అవన్నీ కూడా ఏం సంబంధం లేదు మనకి, అంటే ఏం మూవీస్ కూడా లేవు. సో జస్ట్ లిజన్ కేర్ఫుల్. ఇప్పుడు ఏదైతే మనం ఈ బస్సులో వెళ్తున్నామో, ఈ స్టూడియో టూర్ వచ్చేసి మీకు మ్యాక్సిమం 3 అవర్స్, బట్ మీరు వచ్చేసి ఒక 2 అవర్స్లో కంప్లీట్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి భాగవతం సెట్ ఉంటుంది. భాగవతం నుంచి దిగగానే అది చూసుకొని వెనకాల రైల్వే స్టేషన్ లాగా ఉంటుంది. దాని ఎగ్జిట్లో బాహుబలి బస్సెస్ ఉంటాయి. బాహుబలి నుంచి డైరెక్ట్ యూరోపియన్ స్ట్రీట్ నుంచి హవా మహల్ డ్రాపింగ్ ఉంటుంది. హవా మహల్ కూడా గుర్తుపెట్టుకోండి, 4:45 లోపల మీరు యూరోపియన్ ఎయిర్పోర్ట్కి వెళ్తేనే మీకు హవా మహల్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 4:45 లోపు యూరోపియన్ స్ట్రీట్ ఎయిర్పోర్ట్ లొకేషన్కి రీచ్ అవ్వాలి. ఒకవేళ మీరు 5 కల్లా రీచ్ అయితే డైరెక్ట్ మీకు హవా మహల్ డ్రాపింగ్ లేకుండా బర్డ్స్ పార్క్లోనే డ్రాప్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, 4:45 లోపు ఎయిర్పోర్ట్ లొకేషన్లో ఉండాలి. సో ఆఫ్టర్ ద హోల్ స్టూడియో టూర్ యురేకాలో డ్రాప్ చేస్తారు. మీరు ఒకవేళ షోస్ చూసుకోకపోతే 5 o'clock స్పిరిట్ ఆఫ్ రామోజీ షో, 5:30 వైల్డ్ వెస్ట్ షో, 6:40కి మీరు షోస్ చూసారు కాబట్టి ఫండుస్థాన్ వెళ్ళిపోవచ్చు. ఫండుస్థాన్లో గేమ్స్ ఫినిష్ చేసుకొని 6:40కి కార్నివల్ పరేడ్ స్టార్ట్ అవుతుంది. కార్నివల్ పరేడ్ విత్ లైవ్ మ్యూజికల్ డీజే. రైట్ సైడ్ చూడండి, సెంట్రల్ జైల్ ఎలివేషన్. Telugu movies, so many Telugu films were shot in here, like Kaidi No. 150, Chadiratnalu, DJ Tillu, Nene Raju, Nene Mantri, and also recent Telugu film Sunday, whole Pakistan jail elevations are here only. Even Pushpa, RRR. Tamil movies చూసింటే ఈవెన్ అవి తెలుగు డబ్బుడ్ ఉన్నాయి. మాస్టర్ అండ్ జైలర్ కూడా షూట్ చేశారు. కన్నడ రన్న. హిందీ మూవీస్ తెలుసుంటే సింఘం రిటర్న్స్, రాక్ స్టార్, తేరీ నామ్, దృశ్యం అండ్ జవాన్. లెఫ్ట్ సైడ్ చూడండి, look at your left hand side. Drishyam movie police station. The body hiding scene, police interrogation scenes were shot here. సో మీరు ఈ జైల్ లొకేషన్ని నాని తెలుసా, హీరో నాని. సో అప్కమింగ్ ఫిలిం ఏంటో తెలుసా? ఎస్, ప్యారడైజ్ షూటింగ్ ఇక్కడ చేశారు. అండ్ ఇందాక మీకు నార్త్ లొకేషన్ చూపించాను కదా, అక్కడ నాని సార్ ఫిలిమే షూట్ అవుతుంది, ప్యారడైజ్. రైట్ సైడ్ చూడండి, బ్లూ కలర్ గేట్, పుష్ప 2 మూవీ విలేజ్ ఎలివేషన్ జైల్. అలాగే నేనే రాజు నేనే మంత్రి మూవీలు చూసింటే జోగేంద్ర సాంగ్ ఇక్కడే షూట్ చేశారు. ఈ జైల్కి 2 ఎలివేషన్స్ ఉంటాయి. అకార్డింగ్ టు ద డైరెక్టర్ స్క్రిప్ట్ వీ కెన్ చేంజ్ ద జైల్ బోర్డ్ నేమ్స్. సో అందరికి గ్రీన్ స్క్రీన్ తెలుసా? గ్రీన్ స్క్రీన్ ఐడియా ఉందా? గ్రీన్ స్క్రీన్ ద్వారా ఏం చేస్తారు మూవీస్లో? విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్. సో same as like a green screen, we are having a one more screen, blue chroma screen. Green screen వచ్చేసి it's just a VFX. Blue chroma screen వచ్చేసి it will help to create realistic backdrops in the movies. For example, అవతార్ మూవీ చూసారు, అందులో ఒక క్యారెక్టర్స్ ఒక రకంగా ఉంటాయి కదా, అట్లాంటి క్యారెక్టర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి అంటే అవి వాటికంటూ సపరేట్ కాస్ట్యూమ్ ఉంటుంది. అది బ్లూ క్రోమా స్క్రీన్ ద్వారా షూట్ చేస్తారు. ఈ రైట్ సైడ్ చూడండి, ఫ్లోర్స్ ఉన్నాయి కదా, వీటిని బిఎస్ఎఫ్ బిగ్ షూటింగ్ ఫ్లోర్స్ అంటారు. బాహుబలి మూవీ గుర్తుందా? అందులో వాటర్ ఫాల్ సీన్ ఉంది కదా, ఆ వాటర్ ఫాల్ సీన్ వచ్చేసి యాక్చువల్ ఫుటేజ్ వచ్చేసి మనకి కేరళ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్, అవి రియల్గా. బట్ ఆ వాటర్ ఫాల్స్ని ఈ షూటింగ్ ఫ్లోర్స్ లోపల డిజిటల్గా గ్రీన్ స్క్రీన్ అండ్ బ్లూ క్రోమా స్క్రీన్ ద్వారా క్రియేట్ చేశారు. సో నాట్ ఓన్లీ బాహుబలి, సో మెనీ బిగ్ ఫిలిమ్స్ లైక్ పుష్పాలో టెంపుల్ దగ్గర జాతర సాంగ్ ఉంటుంది, అమ్మవారి గెటప్ వేస్తారు. రైట్ సైడ్ ఉన్న ఈ షూటింగ్ ఫ్లోర్ లోపల టెంపుల్ సెట్ వేశారు, గ్రీన్ స్క్రీన్ కాదు, టెంపుల్ సెట్ వేసి సాంగ్ అంతా షూట్ చేశారు. సో పుష్ప, కేజీఎఫ్, రోబో, రజనీకాంత్ సార్ మూవీ రోబోస్ని కూడా అదంతా కూడా విఎఫ్ఎక్స్. రోబో, శివాజీ ద బాస్, కల్కి 90% ఫిలిం గ్రాఫిక్స్. టోటల్ మనకి ఇక్కడ బిఎస్ఎఫ్ షూటింగ్ ఫ్లోర్స్ అనేవి 10 బిగ్ షూటింగ్ ఫ్లోర్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ బిఎస్ఎఫ్, మీడియం షూటింగ్ ఫ్లోర్స్ ఉంటాయి, అలాగే స్మాల్ షూటింగ్ ఫ్లోర్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ సెట్, అలాగే అది మీ ఫస్ట్ డ్రాపింగ్ పాయింట్ కూడా. లెఫ్ట్ సైడ్ చూడండి, భాగవతం సెట్. ఇది వచ్చేసి ఒక మైథలాజికల్ సెట్, మహాభారత్ అండ్ రామాయణం సెట్. లోపలికి వెళ్ళగానే సెట్ పైన చూడండి ఎలా సెట్ హ్యాంగ్ చేశారని చెప్పి మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
లోపలికి వెళ్ళినాక వెనకాల రైల్వే స్టేషన్ ఎగ్జిట్ లో బాహుబలి బజార్. థ్యాంక్ యూ సో మచ్.